అండ్ మూలాధారం చేస్తున్నప్పుడు మూలాధారం ఈజ్ లైక్ గ్రౌండింగ్. స్కిన్ విల్ బి లైక్, అంటే మనం స్మెల్ చేస్తాం, స్మెల్ వాసనతోటి లేదా మన టచ్ తోటి, ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు అధిపతిగా ఉండి దళాలు విచ్చుకుంటూ ఒక శబ్దంతో కనెక్ట్ అయి ఉంటుంది, ఒక రంగుతో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే సింబాలిక్గా విబ్జార్ ఎలా అయితే చూస్తాం రెయిన్బోలో, ఇలాంటివన్నీ కూడా మన శరీరంలో చక్రభేదం జరుగుతున్నప్పుడు ఎవరైతే మూడో నేత్రం దగ్గర దాన్ని దర్శించగలుగుతారో వాళ్ళు యోగి. అంటే ఒక మనిషిగా పుట్టి యోగిలా మారాలి అనేది యోగశాస్త్రం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం మనిషి జన్మ అందుకుంది. అంతే తప్ప నాకు స్పాండిలైటిస్ ఉంది, నాకు ఆర్థరైటిస్ ఉంది వాటి కోసం కాదు. వాటికి ఉంటున్న ఇప్పుడు చేస్తున్న మెడికేషన్కి ఒకటే సరిపోదండి. ఆ మెడిసిన్ అబ్జార్బ్ చేసుకునేంత పొటెన్సీ యూ హ్యావ్ టు బిల్డప్ ఇన్ ద బాడీ. దట్ హీలింగ్ సిస్టమ్ షుడ్ బి ఎన్హాన్స్డ్, ఎనర్జైజ్డ్. సో అవి మళ్ళీ అవి వేటి వల్ల అవుతాయి? యూనివర్స్లో ఉండే న్యాచురల్ వే ఆఫ్ లైక్ నేచర్, సన్ రైజ్, వాటర్, ఇలాంటి చాలా చమత్కారాలతోటి భలేగా ఉంటాయండి ఇలాంటివన్నీ. మీరు చెప్పిన పాయింట్స్ అన్నిటినీ కలిపితే దిస్ ఇస్ నథింగ్ బట్ సైన్స్. ఎగ్జాక్ట్లీ, స్పిరిచువల్ సైన్స్ ఇట్ ఈస్. మీరు చెప్పిన చక్రాలని యాక్టివేట్ చేయడం కానీ నథింగ్ బట్ నా అడ్రినలిన్ రిలీజ్ అయినప్పుడు, లేదు అంటే నా డోపమైన్ రిలీజ్ అయినప్పుడు హౌ ఐ ఫీల్, సెరోటిన్ రిలీజ్ అయినా you'll be like pleasant, joyful when you are with friends. Yes. When you did something and got confidence. Yes. అచీవ్ చేసినప్పుడు అండ్ ఎవరు చేయలేనిది చేసినప్పుడు, అంటే ఇట్ ఈస్ లైక్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ అంటాం దాన్ని. అంటే ఈ కారణ శరీరం, అంటే ఈ జన్మకి కారణమైన ఈ శరీరం ఉండే థాట్, ఏవైతే థాట్ ప్రాసెస్ ఉంటాయో, ఎమోషన్స్ ఉంటాయో మనోమయ కోశంలో, అవి 10 మందికి ఉపయోగపడేలా చేస్తే బ్రెయిన్లో ఉండే ఇలాంటివన్నీ కెమికల్స్ అన్నీ రిలీజ్ అయ్యి యూ విల్ బి ఇన్ ద హ్యాపీ మూడ్.